గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 108 డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 254 పాయింట్స్ పెరిగి 53,158 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 70 పాయింట్స్ పెరిగి 15,924 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లో మేజర్ ఇండైసెస్ ని ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్స్ పాజిటివ్ గా డ్రైవ్ చేసినట్టయితే టెలికామ్, ఆటోమొబైల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ డ్రాగ్ చేశాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ Q1 తో కంపేర్ చేసి 17.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 5.4% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఈస్ రియలీ గుడ్. ఎబిట్ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 67% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 9.7% గ్రోత్ డెలివర్ చేశారు. ప్రాఫిటబిలిటీలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 84% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ 68 crores ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేసింది. వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ గ్రోత్ ని వర్టికల్ వైజ్ చూసినట్టయితే ట్రాన్స్పోర్టేషన్ వర్టికల్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 19.2% గ్రోత్, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 4.3% గ్రోత్ డెలివర్ చేశారు. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వర్టికల్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 20.8% గ్రోత్, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 7.8% గ్రోత్ డెలివర్ చేశారు. టెలికామ్ అండ్ హైటెక్ ప్రొడక్ట్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 18.2% అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 3.8% గ్రోత్ డెలివర్ చేశారు. ప్లాంట్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది, 34.9%. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు, 4.1%. బట్ వీళ్ళ మెడికల్ డివైసెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 9.9% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ సెగ్మెంట్ లో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 0.9% డ్రాప్ కనబడుతుంది. జియోగ్రఫీ వైజ్ చూసినట్లయితే నార్త్ అమెరికా అండ్ యూరోప్ జోన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ చూసినా క్వార్టర్ చూసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళ ఇండియా బిజినెస్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ ఎంప్లాయీ కౌంట్ 16,972 రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ Q1 హైలైట్స్ చూసినట్లయితే కెనడా బేస్డ్ మ్యావరిన్ కంపెనీతోని వీళ్ళు ఓపెన్ ర్యాన్ అండ్ 5G టెస్ట్ ఆటోమేషన్ సొల్యూషన్ కోసం పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ ఒక కీ హైలైట్ గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంటెల్ కార్పొరేషన్ తో కలిపి LTTS డెవలప్ చేసిన అవుట్డోర్ స్మార్ట్ పార్కింగ్ సొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఈ సొల్యూషన్ గ్లోబలీ పార్కింగ్ ఎక్స్పీరియన్స్ ని రీడిఫైన్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సొల్యూషన్. ఈ LTTS డెలివర్ చేసిన రిజల్ట్స్ బాగున్నాయి, ఫోకస్ చేయమని చెప్పి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ 6:28 కి షేర్ చేసాం. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 18.69% పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ LTTS అండ్ టాటా ఎల్ఎక్సీ స్టాక్స్ మీద నా పాజిటివ్ వ్యూని ప్రీవియస్ గా కూడా చాలా సార్లు మన వీడియోస్ లో షేర్ చేశాను. ఈ రెండు కంపెనీస్ చాలా మంచి కంపెనీస్ అండ్ ఫ్యూచర్ లో గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్న కంపెనీస్. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ప్రొడక్ట్ బేస్డ్ టెక్నాలజీ స్టాక్స్ లేనట్టయితే డెఫినెట్లీ ఈ రెండు స్టాక్స్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవట్లేనట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. సో తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,27,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా క్విక్ గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనలో చాలా మంది ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ కే ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు. బట్ కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైనా న్యూస్ వచ్చి మార్కెట్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, భయపడి వాళ్ళ డబ్బుల్ని వెనక్కి తీసేసుకుంటుంటారు అనమాట. ఇది లాస్ట్ 1 year లో ఎంటర్ అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ కానీ ప్రీవియస్ గా మనం చూసినట్లయితే ప్రతిసారి వార్ వచ్చినా లేకపోతే వేరే అదర్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మార్కెట్ లో మేజర్ కరెక్షన్స్ వస్తుంటే ఆ కరెక్షన్స్ వచ్చినప్పుడు చాలా మంది భయపడి వాళ్ళ డబ్బుల్ని వెనక్కి తీసేసుకుంటుంటారు. ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీరు ఇమేజ్ చూసినట్లయితే 1980లో సెన్సెక్స్ 100 స్టార్ట్ అయ్యి ఇప్పుడు 53,000 పైన ట్రేడ్ అవుతుంది కదా. ఈ పీరియడ్ లో మనం చూసినట్లయితే హర్షద్ మెహతా స్కామ్ జరిగింది, ముంబైలోని బ్లాస్టులు జరిగాయి, టెక్నాలజీ బూమ్ చూసాం, కేతన్ పారక్ స్కామ్ జరిగింది, సత్యం స్కామ్ అండ్ కామన్వెల్త్ టెలికామ్ స్కామ్, డిమానిటైజేషన్, GST, అంతవరకు ఎందుకు రీసెంట్ గా కరోనా, ఇలా వేరియస్ ఇన్సిడెంట్స్ మార్కెట్ లో ఫాల్ కనబడిందే కానీ ప్రతిసారి పడినప్పుడల్లా మార్కెట్ పెరుగుతూనే వెళ్ళింది. అండ్ ఫ్యూచర్ లో కూడా అదే జరుగుతుంది అన్నమాట. మనం ఒకసారి ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్స్ వచ్చి మార్కెట్ కరెక్ట్ అయింది అనుకోండి, వాటిలో మనం ఆపర్చునిటీ కింద తీసుకుని ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే వీ కెన్ ఈవెన్ మేక్ మోర్ మనీ. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి. ఇయర్ 2008 బిగినింగ్ లో సెన్సెక్స్ 20,000 పాయింట్స్ టచ్ చేసింది కదా. కానీ అదే ఇయర్ లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల సెన్సెక్స్ 8,000 పాయింట్స్ కరెక్ట్ అయిపోయింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తెలియకుండా ఇక్కడ 20,000 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని తర్వాత పడినప్పుడు 8,000 దగ్గర కూడా ఇన్వెస్ట్ చేసినట్టయితే యావరేజ్ అవుతుంది కదా. అండ్ అలా ఇన్వెస్ట్ చేసి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ హోల్డ్ చేసినట్టయితే దే వుడ్ హావ్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఇన్ఫాక్ట్ అలా పడినప్పుడు ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా పీక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అలాగే వదిలేసినా కూడా దే వుడ్ హావ్ మేడ్ మనీ. కాకపోతే చాలా మంది కరెక్షన్స్ వచ్చినప్పుడు భయపడి వాళ్ళ డబ్బులు తీసేసుకుంటారు. అక్కడే వాళ్ళు పేపర్ లో కనబడుతున్న లాస్ ని రియల్ లాస్ కింద కన్వర్ట్ చేసుకుంటుంటారు. సో ఈ ఇమేజ్ బట్టి మనం నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కరెక్షన్స్ వస్తాయి. అండ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి కరెక్షన్ ని మనం ఆపర్చునిటీ కింద మలుచుకుని ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనం వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఈక్విటీస్ ని యూజ్ చేసుకోవాలి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఇమేజ్ మార్నింగ్ 6:14 షేర్ చేశాను.
మీరు ఇమేజ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇమేజ్ లో మీకు ఒక చిన్న రెడ్ డాట్ కనబడుతుంది కదా. యాక్చువల్లీ బీఎస్సీ షేర్ చేసిన ఇమేజ్ లో ఈ రెడ్ డాట్ ఉండదు. నేనే సరదాగా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన ఇమేజ్ ఎవరెవరు షేర్ చేసుకుంటారో చెక్ చేద్దాం అని చెప్పి రెడ్ డాట్ పెట్టి షేర్ చేశాను. మీకు వేరే టెలిగ్రామ్ ఛానల్స్ లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ ఈ రెడ్ డాట్ తో ఇమేజ్ కనబడినట్టయితే అది మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసిన ఇమేజ్ అవుతుంది. ఇమేజ్ మేము క్రియేట్ చేసిన ఇమేజ్ అయితే కాదు, సోషల్ మీడియాలో తీసుకొచ్చి షేర్ చేసిన ఇమేజే. కాకపోతే సరదాగా మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎవరెవరు షేర్ చేశారో చెక్ చేద్దామని ఎక్స్పెరిమెంట్ చేసాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన 88th డైలీ మనీషోలో జెస్జైల్లోని టాటాస్ కానీ అంబానీస్ కానీ ఇన్వెస్ట్ చేయబోతున్నారా అని చెప్పి ఒక న్యూస్ అప్డేట్ మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు ఈటీ నౌలో సిమిలర్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రిలయన్స్ జెస్జైల్లోని 6,600 crores ఇన్వెస్ట్ చేయడానికి అడ్వాన్స్ స్టాక్స్ లో ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ డీల్ బోత్ రిలయన్స్ కి జెస్జైల్ కి రెండు కంపెనీలకి పాజిటివే. ఎందుకంటే జెస్జైల్ ని ఎక్వైర్ చేయడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రిలయన్స్ రీటైల్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి జెస్జైల్ ఒక ఎంటైర్ మర్చెంట్ డేటాబేస్ దొరుకుతుంది. అండ్ అలాగే జెస్జైల్ జేడీ మార్ట్ అని చెప్పి ఇండియా మార్ట్ లాంటి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తుంది కదా. ఈ ప్లాట్ఫామ్ కూడా రిలయన్స్ రీటైల్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే జెస్జైల్ విషయంకి వచ్చినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి జెయింట్ కంపెనీ వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ ఈ కంపెనీకి చాలా స్ట్రెంత్ అవుతుంది. అండ్ అలాగే రిలయన్స్ దగ్గర చాలా క్యాష్ ఉన్నది. రిలయన్స్ క్యాన్ ఇన్వెస్ట్ లాట్ మోర్ మనీ కదా. సో వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని జేడీ మార్ట్ బిజినెస్ ని అగ్రెసివ్ గా గ్రో చేయడానికి అయితే డెఫినెట్లీ ఈ డీల్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ న్యూస్ అప్డేట్ మీద ఇప్పటివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ జెస్జైల్ కానీ ఎటువంటి అఫీషియల్ కామెంట్స్ చేయలేదు. రేపు జెస్జైల్ ఒక రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ లో ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాల్సి ఉన్నది. ఈ డీల్ క్లోజ్ అయినట్టయితే డెఫినెట్లీ ఇది రెండు కంపెనీలకి పాజిటివే. జెస్జైల్ కి ఇంకొంచెం ఎక్కువ పాజిటివ్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రోటేస్ నుంచి అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ అఫీషియల్స్ విండ్ ఎనర్జీలోని PLA స్కీమ్ తీసుకొచ్చే పాసిబిలిటీ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ విండ్ ఎనర్జీ సెగ్మెంట్ లో PLA స్కీమ్ అనౌన్స్ చేసినట్టయితే ఈ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ అన్ని లాభపడతాయి కదా. ఈ అప్డేట్ ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసిన ఐనాక్స్ విండ్ 8.24% పెరిగింది. 8 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న సుజలాన్ 3% పెరిగింది. ఇంకొక విండ్ ఎనర్జీ కంపెనీని ఓరియంట్ గ్రీన్ పవర్ కంపెనీ లిమిటెడ్ 4.35% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. సి గైస్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ PLA స్కీమ్లు అవి బాగానే ఉంటాయి, బట్ కానీ ఇలాంటి స్టాక్స్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బికాస్ ఇవి ఎప్పుడు రివర్స్ అవుతాయో తెలియదు. ఈ సెగ్మెంట్ లోని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ కూడా చాలా వీక్ గా ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. పెరుగుతున్నాయి కదా అని చెప్పి ప్రతి జంక్ స్టాక్ లోని ఎంటర్ అవడం చాలా రిస్క్. మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఈ సుజలాన్ స్టాక్ ఒక టైంలో 400 రూపీస్ పైన ట్రేడ్ అవుతుండేది. అక్కడ నుంచి ₹2 రేంజ్ పడిపోయి మోస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ ని అయితే డిస్ట్రాయ్ చేసింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్మాల్ క్యాప్ టెక్నాలజీ కంపెనీ అయిన ఆన్వర్డ్ టెక్నాలజీస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ Q1 లోని వీళ్ళు 56 crores రెవెన్యూ జనరేట్ చేస్తే ఈ Q1 లోని 85 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో 68 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అంటే మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది అనిపిస్తుంది కదా. ఐ ఎక్స్ప్లెయిన్ యూ క్యాచ్ హియర్. యాక్చువల్లీ వీళ్ళు బిజినెస్ ద్వారా జనరేట్ చేసిన రెవెన్యూ మనం చూడాలంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూడాలి కదా. ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q1 లో వీళ్ళు 56 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేసి ఈ Q1 లో 69 crores ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేశారు. లాస్ట్ క్వార్టర్ లో 66 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేశారు. సో ఇక్కడ కూడా మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ కనబడుతుంది కదా. నా మనం ప్రాఫిటబిలిటీ చూసాం అనుకోండి. లాస్ట్ ఇయర్ Q1 లో వీళ్ళు 39 lakhs ప్రాఫిట్ జనరేట్ చేసి ఈ Q1 లో 9.89 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. లాస్ట్ క్వార్టర్ లో 2.16 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. కానీ మీరు ఇక్కడ ఈ ఫైనాన్షియల్ Q1 లో చూసినట్టయితే వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 69.59 crores అయితే వీళ్ళు టోటల్ ఎక్స్పెన్స్ 74.12 crores. అంటే వీళ్ళు ఆపరేషన్స్ ద్వారా జనరేట్ చేసిన రెవెన్యూ కన్నా వీళ్ళ ఎక్స్పెన్స్ లే ఎక్కువగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు వీళ్ళు హైయర్ ప్రాఫిట్ ఎలా జనరేట్ చేశారంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్వార్టర్లోనే వీళ్ళకి 15.54 crores అదర్ ఇన్కమ్ వచ్చింది. ఈ అదర్ ఇన్కమ్ వల్ల వీళ్ళు టోటల్ జనరేట్ చేసిన రెవెన్యూ 85.13 crores కి రీచ్ అయింది. సో దీని వల్ల వీళ్ళ ఎక్స్పెన్సెస్ 74 crores అయినా కూడా వీళ్ళు 9.89 crores ప్రాఫిట్ జనరేట్ చేయగలిగారు. నవ్వు ఈ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ చేసిన ఈ అదర్ ఇన్కమ్ ఏంటా అని చెప్పి వీ హావ్ గాన్ ఇన్ టు డీటెయిల్స్. మీరు వీళ్ళు P&L స్టేట్మెంట్ లో 7th పాయింట్ చదివినట్టయితే మీకు ఈ డీటెయిల్స్ క్లియర్ గా అర్థమవుతాయి. మీకు గుర్తున్నట్టయితే రీసెంట్ గా సుబెక్స్ కి USA గవర్నమెంట్ నుంచి కరోనా ఎయిడ్ కింద ఎంటైర్ లోన్ వేవర్ వచ్చింది కదా. సిమిలర్ లోన్ వేవర్ వీళ్ళకి కూడా వచ్చింది. వీళ్ళ అదర్ ఇన్కమ్ లో కనబడుతున్న అమౌంట్ లో ఇదే మేజర్ కాంపోనెంట్. సో యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఏదైతే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేశారో దానికన్నా వీళ్ళ ఎక్స్పెన్స్లు ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు లాసెస్ పోస్ట్ చేయాల్సి ఉన్నది. బట్ కానీ ఈ అదర్ ఇన్కమ్ యాడ్ అవడం వల్ల ప్రాఫిట్ జనరేట్ చేయగలిగారు. మేబీ రిజల్ట్స్ ఇంత డీటెయిల్ గా చూడకుండా చాలా మంది ఓన్లీ వీళ్ళు డెలివర్ చేసిన ప్రాఫిట్స్ మాత్రమే చూసినట్టున్నారు. ఈరోజు
సెషన్లో ఈ స్టాక్ 4.98% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా లోకలైజేషన్ గురించి మాట్లాడుతుంది కదా. ఈ డేటా లోకలైజేషన్ అంటే ఏంటంటే మన డేటా మన కంట్రీలోనే స్టోర్ అవ్వాలి, వేరే అదర్ కంట్రీలో స్టోర్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంకి వచ్చినట్లయితే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని మన కంట్రీలోనే స్టోర్ అవ్వాలి, వేరే అదర్ కంట్రీస్ లో కాదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతుంది కదా. ఈ డేటా లోకలైజేషన్ నార్మ్స్ ని మాస్టర్ కార్డ్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఆర్బీఐ ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మాస్టర్ కార్డ్ తో అసోసియేట్ అయ్యి కొత్తగా కార్డ్స్ ఇష్యూ చేయకుండా రెస్ట్రిక్షన్ అయితే విధించింది. ఈ రెస్ట్రిక్షన్ వల్ల మేజర్ గా ఎస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్ మీద ఇంపాక్ట్ పడినది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వీళ్ళు ఇష్యూ చేసిన కార్డ్స్ లో 100% కార్డ్స్ మాస్టర్ కార్డ్స్ ఉన్నాయి. మనం మిగిలిన బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ ఇష్యూ చేసిన కార్డ్స్ లో 60% మాస్టర్ కార్డ్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇష్యూ చేసిన కార్డ్స్ లో 35 to 36% మాస్టర్ కార్డ్స్ ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూ చేసిన టోటల్ కార్డ్స్ లో 10% కార్డ్స్ మాత్రం మాస్టర్ కార్డ్స్ ఉన్నాయి. ఈ మాస్టర్ కార్డ్ మీద రిస్ట్రిక్షన్ వల్ల లీస్ట్ ఇంపాక్టెడ్ బ్యాంక్ ఏదైనా ఉన్నదంటే అది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ మాస్టర్ కార్డ్ మీద రిస్ట్రిక్షన్ వల్ల వీళ్ళ రెవెన్యూస్ లో కానీ ప్రాఫిటబిలిటీలో కానీ మేజర్ ఇంపాక్ట్ అయితే కనబడదు. కాకపోతే షార్ట్ టర్మ్ బిజినెస్ ఆపరేషనల్ డిస్టర్బెన్సెస్ అయితే ఈ బ్యాంక్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు ఆర్బీఎల్ బ్యాంక్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. వాళ్ళు వీసాతో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా అండ్ ఈ వీసాతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత న్యూ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడానికి 8 to 10 weeks టైం పడుతుందని వీళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో ఈ మాస్టర్ కార్డ్ తో 100% బిజినెస్ అసోసియేషన్ ఉన్న బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వీళ్ళ మీద షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ ఉంటుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్టీల్ స్ట్రిప్స్ ఇంకొక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసింది. ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 14th July రోజున 58,000 షేర్స్ ప్లెడ్జ్ రిలీజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే ఓవరాల్ ప్రమోటర్ ప్లెడ్జ్ ఇంకొంచెం తగ్గి 32.94% రీచ్ అయింది. ఈ రోజు మాత్రం మార్కెట్ ఏం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అట్లీస్ట్ మన తెలుగు వ్యూవర్స్ అయితే నిన్న మన డైలీ మనీ షో చూసిన తర్వాత అవేర్నెస్ క్రియేట్ అయ్యి కొంచెం జాగ్రత్త పడినట్టున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ యొక్క హెల్త్ కేర్ బీపీఓ ఆర్మ్ ఏదైతే ఉన్నదో దీన్ని వీళ్ళు సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సేల్ రిలేటెడ్గా ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది. బ్యారింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా హిందూజా గ్లోబల్ ఒక హెల్త్ కేర్ బీపీఓ ఆర్మ్ ఏదైతే ఉన్నదో దీంట్లో కంట్రోలింగ్ స్టేక్ ని $1 billion కంటే 7,500 crores కి కొనబోతున్నట్టుగా ఈటీ నో రిపోర్ట్ చేస్తుంది. ఈ స్టేక్ సేల్ అప్డేట్ రావడంతో హిందూజా గ్లోబల్ సొల్యూషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఈరోజు సెషన్ లో 5% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మైక్రో క్యాప్ కెమికల్ కంపెనీ అయినా కెంబాండ్ నుంచి ఈ రోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కెంబాండ్ ఒక సబ్సిడీ కంపెనీ అయినా కెంబాండ్ వాటర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ కెంబాండ్ వాటర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఒక సబ్సిడీ కంపెనీ అయినా కెంబాండ్ వాటర్ టెక్నాలజీస్ థాయిలాండ్ కంపెనీ లిమిటెడ్ కి థాయిలాండ్ లో బిజినెస్ ను ఆపరేట్ చేయడానికి ఈ రోజు లైసెన్స్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ లైసెన్స్ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 5.7% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్లోబలీ లీడింగ్ ఇన్వెస్టర్ ని మోనిష్ పబ్రాయ్ గారు ఇన్వెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ కోల్టే పాటిల్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. కోల్టే పాటిల్ ఏం చెప్తుందంటే స్మార్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ లోని గ్లోబల్ లీడర్ అయిన ప్లాన్ స్మార్ట్ సిటీతోని వీళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసినట్టుగా అండ్ ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు 15,000 హౌస్ యూనిట్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్ గా ఈ ప్లాన్ స్మార్ట్ సిటీతో కలిపి సెక్టర్ ఆర్ట్ అండ్ లైఫ్ రిపబ్లిక్ లోని ఒక స్మార్ట్ సిటీని డెవలప్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కొత్తగా డెవలప్ చేయబోయే 15,000 స్మార్ట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పూణే, ముంబై అండ్ బెంగళూరు రీజన్స్ లో డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్ లో 11/2 షేర్ చేసాం. కాకపోతే స్టాక్ లో లేట్ గా రియాక్షన్ కనబడి ఈ రోజు సెషన్ లో 4% పెరిగింది. ఈ కోల్టే పాటిల్ ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఒకవేళ ఎవరికైనా రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్ గా ఈ కంపెనీ మీద వర్క్ చేయొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జస్ట్ హెర్బ్స్ అనే బ్రాండ్ తోని ప్రొడక్ట్ సేల్ చేసే ఆప్కోస్ న్యాచురల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోని 60% స్టేక్ ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా మ్యారికో ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసింది. ఈ టోటల్ 60% స్టేక్ లోని 52.4% స్టేక్ ని జూలై 31st లోపల ఎక్వైర్ చేయబోతున్నట్టుగా మిగిలిన 7.6% స్టేక్ ని March 31st, 2023 లోపల ఎక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రిలీజ్ చేశారు. మ్యారికో రీసెంట్ టైంలో న్యూ ఏజ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసి సేల్ చేసే కంపెనీల్లోని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రీసెంట్ గా మెయిల్ గ్రూమింగ్ బ్రాండ్ అయిన బెర్డో లో కూడా వీళ్ళు మేజర్ స్టేక్ ని ఎక్వైర్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ గా జైడస్ క్యాటిల్ వాళ్ళ యానిమల్ బిజినెస్ ని జెనెక్స్ యానిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సేల్ చేసింది కదా. ఈ డీల్ సైన్ చేసిన 90 days లోపల ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాల్సి ఉన్నది. నిన్న ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా షేర్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన ఫార్మా కంపెనీస్ కి యూఎస్ ఎఫ్డీఏ యొక్క ఇష్యూస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయినట్టు కనబడుతున్నాయి. జూబిలెంట్ ఫార్మా ఒక రూర్కీ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో ఈ రూర్కీ ఫెసిలిటీ మీద యూఎస్ ఎఫ్డీఏ ఇంపోర్ట్ అలర్ట్ విధించింది. యూఎస్ ఎఫ్డీఏ రీసెంట్ గా March 2021 కండక్ట్ చేసిన ఇన్స్పెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్పెక్షన్ లో ఇష్యూస్ బయటపడడం వల్ల ఇంపోర్ట్ అలర్ట్ విధించినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ప్రీవియస్ గా కూడా ఈ రూర్కీ ఫెసిలిటీ మీద యూఎస్ ఎఫ్డీఏ December 2018 లోని అఫీషియల్ యాక్షన్ ఇనిషియేటివ్ ఇష్యూ చేసింది అండ్ March 2019 లోని వార్నింగ్ లెటర్ ను కూడా ఇష్యూ చేసింది. ఈ రెండు అలర్ట్స్ తర్వాత కూడా థింగ్స్ ఇంప్రూవ్ అవ్వకపోయేసరికి ఇంపోర్ట్ అలర్ట్ విధించినట్టుగా మనకు అర్థమవుతుంది. కరెంట్లీ ఈ ప్లాన్ నుంచి జూబిలెంట్ ఫార్మా ఏదైతే టాబ్లెట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుందో ఫైనాన్షియల్ 21 ఒక రెవెన్యూస్ లో చూసినట్లయితే అది 3% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ప్లాన్ నుంచి మాక్సిమం కంట్రిబ్యూషన్ అయితే రావట్లేదు, బట్ కానీ వీళ్ళ రెవెన్యూస్ మీద అయితే మాత్రం ఇంపాక్ట్ పడుతుంది అండ్ ట్రాక్ రికార్డ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది.
ఈ జూబిలెంట్ ఫార్మాకి వచ్చిన ఇంపోర్ట్ అలర్ట్ అప్డేట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో 10:56 షేర్ చేసాం. దాని తర్వాత నుంచి స్టాక్ ప్రైస్లో చాలా ప్రెషర్ కనబడి ఈరోజు సెషన్లో 6.64% కరెక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. సరదాగా ఒక షార్ట్ 1 minute వీడియోని మన ఛానల్లో రికార్డ్ చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ రిలీజ్ చేసాం. చూడనట్టయితే చూడడానికి ప్రయత్నించండి, ఎండ్ కార్డ్లో ఉంచుతాను. అండ్ ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి, రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.